హాయ్ రుద్ర, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇందులో నాకు ఏ శారీ బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. శారీస్ గురించి నాకేం తెలుస్తుంది? నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేయటానికి శారీస్ గురించి తెలియాల్సిన అవసరం లేదు రుద్ర. నేను ఒక్కొక్కటి చూపిస్తాను, నాకు బాగుందో లేదో నువ్వే చెప్పు. ఐ కాంట్ జడ్జ్. రుద్ర, తనెంతో ముచ్చటపడి అడుగుతుంటే కాదు అంటావేంటి? రా, వచ్చి సెలెక్ట్ చెయ్యి. రుద్ర, నువ్వు సెలెక్ట్ చేసిన చీరని నేను ప్రధాన చీరగా కట్టుకుంటాను. తను సెలెక్ట్ చేయలేనంటున్నాడు కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇందులో ఇబ్బంది ఉంది అంకుల్. భార్యకి ఏ చీర అందంగా ఉంటుందో భర్తగా డిసైడ్ చేయాలి. రుద్ర నాకు సెలెక్ట్ చేస్తాడు, మీరు అత్తయ్య గారికి సెలెక్ట్ చేయండి. బావా, ఆడవాళ్ళ డిమాండ్ కాదనకూడదు. నీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేయి. కమాన్ రుద్ర, కమ్. మీరు అసలు లేవండి ఇక్కడి నుంచి, లేవండి. అత్తయ్య, కొంచెం మీరు జరగండి. రా రుద్ర, కూర్చో. కమాన్ రుద్ర, ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. దిస్ వన్ ఇస్ గుడ్. జస్ట్ గుడ్, అంతేనా? ఇది వరకు నేను శారీ కడితే గార్జియస్, లవ్లీ అనేవాడు కదా. నాకు ఆ కాంప్లిమెంట్ కావాలి. నీకేం చెప్పాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తే ఇంకా నేనెందుకు అడగడం? ఈ చీర నీకు బాగుంటుంది, తీసుకో. థ్యాంక్ యూ రుద్ర, ప్రధాన చీర సెలెక్షన్ అయిపోయింది. సార్ లేకపోతే నాకు అసలు కాన్సంట్రేషన్ ఇంకే కుదరడం లేదు. ఇలా అయితే నేను ఆడినట్టే గెలిచినట్టే. సింహాద్రి అప్పన్న, ఏటయ్యా ఇది? రుద్రసారికి అప్పుడే పెళ్ళెందుకు ఫిక్సింగ్ చేశావు? కొన్ని రోజులు ఆపలేకపోయావా?